ఈ హౌస్ సెరమనీ ఓల్కు అయితే ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చివరి వరకు చూడండి. అసలు ఈ ఫంక్షన్ ఎక్కడంటే విజయవాడలో జరిగింది. మా చిన్న వాళ్ళైతే విజయవాడలో ఒక ఫ్లాట్ కొనడం జరిగింది. దానికి గృహప్రవేశానికి దసరా రోజున ఈవినింగ్ మంచిది అని చెప్పి నైట్ 8:55 తర్వాత ఇంట్లోకి అడుగు పెట్టాలి అని పూజారి గారు చెప్పారంట. ఆ ప్రకారం అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఫంక్షన్కి అయితే మేము కూడా అటెండ్ అయిపోయాము. ఎక్కడైతే అందరూ వచ్చిన వాళ్ళందరూ మా బ్లడ్ రిలేషన్స్ ఏను, తాతయ్యలు, చిన్నమ్మలు, చిన్నాన్న, బాబాయిలు ఇలా అందరూ దగ్గర వాళ్ళే వచ్చారు. నైట్ టైం కదా ఫంక్షన్కు. రేపు మార్నింగ్ వ్రతానికి అయితే చాలామంది చుట్టాలు అయితే వచ్చేసారు. ఇక్కడ నైట్ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళేసరికి అయితే ఇక్కడ అంతా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళటానికి ఏమేమి సిద్ధం చేయాలో అవన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టేశారు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, 8 దాటిందంటే ఆ హడావిడి ఉంటుంది. ముందే లంచ్ పెట్టేయండి అంటే మేమైతే పిల్లలందరికీ చక్కగా లంచ్ని అయితే పెట్టేసాము. లంచ్లోకి వంకాయ కూర, చట్నీ, పెరుగు, సాంబార్ మరియు రైస్ మా చిన్నమ్మ వాళ్ళే ప్రిపేర్ చేసేసారు. అయితే ఇంట్లోకి వెళ్ళటం కోసం అయితే దేవుని పటాలు, గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయ, పాలకర్ర, ఇంకా నిమ్మకాయలు, ఉప్పు, పసుపు, తంతు చాలా ఉంటాయి కదా, అవన్నీ అయితే దానికి మొత్తాన్ని నీట్గా అరేంజ్ చేసేసి చక్కగా కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టుకుని ఉన్నాము. ఇంకా మేమందరం అయితే పూజారుల కోసం అయితే వెయిటింగ్. ఇంకా ఇంట్లో కంటే మనకు గుర్తొచ్చే కుడుములు కదా, కుడుములు కూడా అయితే పూర్తిగా వండేశారు. వేడివేడిగా పొగలు వచ్చే కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. పూజారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కావాల్సినవన్నీ సిద్ధం చేసేసి మేమైతే పూజారుల కోసం అయితే వెయిటింగ్ చేసాం. పూజారులు లేటుగా అయినా లేటెస్ట్గా 3 పూజారులు వచ్చారు. మామూలుగా చెవులు వాయిచి పడేసేసారు 3 వచ్చినందుకు. పూజారులు వచ్చి ఏదో కొంతసేపు మంత్రాలు చదివిన తర్వాత అయితే ఎవరు ఏ ఐటమ్స్ తీసుకోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకుని ఆడపిల్ల ఎదురొచ్చి ఇంకా స్టెప్స్ అయితే ఎక్కుతూ పైన ఫ్లోర్కి వెళ్ళిపోయాం. 2nd ఫ్లోర్లోను ఇల్లు 2nd ఫ్లోర్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ చాలాసేపు నుంచోబెట్టి అయితే మంత్రాలు చదివారు. ముందుకైతే మా బాబాయ్ కట్టుకోవాలి దేవుడి బొమ్మలు, తర్వాత మా చిన్న కట్టాలి. ఆడపిల్లకి మంచినీళ్ళు బిందె, ఒకళ్ళు ఉప్పు, ఒకళ్ళు పసుపు, ఒకళ్ళు కుంకుమ, కారము, కుడుములు, వడ్డు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి, కొబ్బరికాయ, ఒకళ్ళు దూపం పోయే వరకు వేస్తానే ఉండాలి, ఒకళ్ళు గుమ్మడికాయ, ఒకళ్ళు పాలకర్ర, అలా అందరూ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఐటెంని అయితే చేత పట్టుకుని మెట్లు స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేశారు. ఎవరు పట్టుకున్న ఐటమ్ని వాళ్ళు పట్టుకోవటమేను. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత దించటమేనంట, మధ్యలో ఎక్కడ దించకూడదు. మమ నూతన గృహస్య ధనకనక వస్తువాహన ధాన్య సంయుద్ధి సిద్ధ్యర్థం మమ వ్యాపార వ్యవసాయ ఉద్యోగ ఉన్నత అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత మను అభిష్ట సిద్ధ్యర్థం ఉగాది పర్వదిన ఫలిత సిద్ధ్యర్థం ఉగాది పర్వదిన సమయే మమ నూతన గృహప్రవేశ మహాంగరిష్యే. ఇలాంటప్పుడు ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు చక్కగా తేలిగ్గా వెయిట్లెస్గా ఉన్న వాటిని అయితే మీరు పుట్టుకోవటానికి అయితే ప్రిఫర్ చేయండి. గడపలోనే పూజారి గారితే టైం అవ్వలేదు ఉండండి అని చెప్పి అయితే చాలాసేపు అక్కడే నుంచోబెట్టారు. ధూపం వేయమన్నారు. ఆ గుమ్మట్లో నిమ్మకాయలు పెట్టించడం, కొబ్బరికాయ కొట్టడం, దిష్టికాయలు తీయించడం, ఇంకా నవధాన్యాలు పోయటం, ఉప్పుని లోపలికి విసరటం, ఇలా అయితే చాలా తంతు చేపించారు. ఇంకా అక్కడ కూడా అందరినీ నుంచోబెట్టి దాదాపు 1 అరగంట పైన నుంచున్నాము. నుంచోబెట్టి చాలా పూజ చేపించారు. పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అయితే పూజారి గారు లోపలికి వెళ్ళమన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే లోపలికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత లోపల ఉన్న హాల్కి, కిచెన్కి, 2 బెడ్రూమ్స్కి సపరేట్గా చిన్నమ్మ ఇక్కడ ఏ విధంగా అయితే కొబ్బరికాయ కొట్టి ఉప్పు విసిరారో అలానే ప్రతి రూమ్కి పూజారి గారు అలా చేపించారు. చేపించిన తర్వాత ఇంకా చెప్పేది ఏంది, కొత్త ఇంట్లో కంపల్సరీ కుడుములు వేస్తారు కదా, మేమందరం అయితే కుడుముల కోసం రెడీ అయిపోయాం. ఇక్కడ
ఇక్కడైతే మేము తీసుకుంటున్న వాళ్ళందరం మ్యాక్సిమం ఆడపిల్లలు మేము అవుతాము. మేమందరం అయితే కుడుములు పట్టుకుంటే చిన్న ప్రతి ఇంట్లో కుడుములు వేసాడు. ఇది ఒక ఆనందం అని అయితే చెప్పొచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా ఆ విధంగా అయితే కుడుములు తీసుకోవటం. అయితే నాకైతే ఇక్కడ కిచెన్ హాల్లో ఒకటి బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఒక కుడుము అయితే దొరికినాయి. ఈ కుడుములు వేయటం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ఇంట్లో నైట్ టైం నుంచి పూజ అయితే చేపించడం స్టార్ట్ చేసేసారు. వాస్తు పూజ మరియు హోమం అయితే నైట్ టైమే చేశారు. నైట్ టైం చేసేసరికి ఎగ్జాక్ట్లీ నైట్ 12:30 అయిపోయింది. 12 అయిందంటే నెక్స్ట్ డే మార్నింగే రంజాన్ పండుగ వచ్చింది ఈ ఇయర్. ఆ రోజు అయితే మా చిన్నాన్న వాళ్ళ పెళ్లి రోజు. కొత్త ఇంట్లో డే స్టార్టింగే నైట్ 12 అయిన తర్వాత అయితే పూజ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మా రెండో అక్క వాళ్ళ ఇల్లు దగ్గర అయితే అక్కడికి వెళ్ళిపోయి మేము రెడీ అయిపోయి అయితే ఎర్లీ మార్నింగే పూజ స్టార్ట్ అవ్వకముందు అయితే మేము బయలుదేరేసాము. వెళ్ళి చిన్నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే క్యాటరింగ్ వాళ్ళు అయితే టిఫిన్ సెక్షన్ తీసుకొచ్చేసారు. ఇడ్లీ మైసూర్ బోండా అయితే టిఫిన్ సెక్షన్. టిఫిన్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళగానే ఇమీడియట్లీ ముందైతే పిల్లలకు పెట్టేసి టిఫిన్ అయితే చేసేయటం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మా అమ్మ కూడా వచ్చేసారు. ఇంకా మార్నింగ్ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పి మేము కింద భోజనాలు చేసేసి అయితే పైకి వచ్చాము. పైకి వచ్చేసరికి అయితే అక్కడ పూజకు కావాల్సిన అన్నీ అయితే మా చిన్నమ్మ మా మేనత్త వీళ్ళందరూ కలిసి చక్కగా పులిహోర, గారెలు, పూర్ణాలు ఇవన్నీ పూజకు కావాల్సిన అయితే పైన ఇంట్లోనే సపరేట్గా తయారు చేయటం అనేది జరిగింది. సలివిడి, వడపప్పు, పానకము ఇలా కావాల్సినవన్నీ అయితే చక్కగా పూర్తిగా అయితే మొత్తం రెడీ చేసేసారు. పూర్ణాలు అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చి నాకు చూడగానే కూడా తినాలనిపించేసింది, అంత బాగున్నాయి. ఇంక ఈ లోపు అయితే ఇల్లు మొత్తం చక్కగా ఖాళీగా, ఇంకా చుట్టాలు కానీ బయట అంటే దగ్గరలో ఉన్నవాళ్ళు ఇంకా అయితే ఎవరు రాలేదు. మా వరకు ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉన్నాం కాబట్టి ఇల్లు మొత్తం అయితే నేను ఇప్పుడు చూస్తున్నాను. చిన్నమ్మ చిన్నాన్న ఇద్దరైతే దీపారాజును వెలిగించడంతో అయితే పూజ స్టార్ట్ చేసేసారు. పూజారి గారు కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ చేశారు. అసలు ఇప్పుడైతే ఇల్లంతా చక్కగా ప్రశాంతంగా తక్కువ క్లౌడ్తో అయితే చాలా బాగుంది. గిఫ్ట్స్ ఇవ్వాలి కదా, రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి బౌల్ షేప్లో ఉన్న సిల్వర్ కలర్ దాన్ని అయితే చిన్నమ్మ వాళ్ళు ప్రిఫర్ చేశారు. దానిలో జాకెట్ ముక్క, అరటికాయ, తమలపాకు, ఒక్క తాంబూలం పెట్టి అయితే అందరికీ రిటర్న్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. పూజ స్టార్ట్ అయింది కదా అయితే నేనైతే కిందకు వచ్చి ఒకసారి పైకి వచ్చేసరికి అయితే అక్కడ పైన సెట్టింగ్ మొత్తం ఈ విధంగా మారిపోయింది. పూజారి గారు అయితే కొంతవరకు పూజను అయితే ముందుకు లీడ్ చేయడం జరిగింది. ఆలోపు జనాలు కూడా కొద్దిమందికి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చోవటం, ఎటువైపు వాళ్ళ ప్లేసుల్లో కూర్చొని అరేంజ్ చేసేసుకోవటం ఇది జరిగింది. ఎవరెవరు వచ్చారు ఏంటి గుర్తుగా ఉంటుందని అయితే నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఏ ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా మన చుట్టాలు కానీ మన ఊళ్ళో వాళ్ళు కానీ అలా వచ్చి కనపడి మనం పెట్టిన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఇక్కడైతే చాలా మంది చుట్టాలు దూరం నుంచి కూడా అయితే చాలా మంది వచ్చారు. మా ఊరి నుంచి విజయవాడ కూడా దూరం అయినా మా ఊరు వాళ్ళు కూడా అయితే చాలా మంది వచ్చేసారు. అమ్మాయి ఇంకా అయిపోయింది అని అనుకున్నాను నేను, ఇదైతే అవ్వలేదు. దీని తర్వాత ఒక టీం వచ్చారు, పాటలు కానీ లలిత సహస్రనామాలంట తెగ పాడేసేసారు. వాళ్ళు పాడుతున్నటువంటి ఆ పద్యం ఒకే దాన్ని అయితే 9 సార్లు రిపీట్ చేశారు. రిపీట్ చేసినప్పుడల్లా ఒక్కొక్క ఫ్లవర్ని అయితే చక్కగా చిన్నమ్మ వరుసగా లైన్లో పెట్టుకుంటూ వచ్చారు. ఇవంతా అయ్యేసరికి అయితే మామూలుగా కాదు, ఈవినింగ్ 3:30 అయింది. లలిత సహస్రనామాలని తర్వాత హనుమాన్ చాలీసా అని వాళ్ళైతే చదివారు. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అయితే మా చిన్నమ్మ వాళ్ళు, మా మేనత్త, మా మేనమామయ్య వీళ్ళిద్దరూ బట్టలు పెట్టడం, తర్వాత ఆర్డర్ వైజ్గా ముందు పెద్దవాళ్ళు తర్వాత చిన్నవాళ్ళు అలా ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే చక్కగా ఆర్డర్ వైజ్గా చిన్నమ్మ వాళ్ళకి మేము తీసుకొచ్చినటువంటి గిఫ్ట్లు అయితే మేము ప్రజెంటేషన్ చేసేయటం అయితే జరిగింది. మా చెల్లెలు అవుతుంది, మా పెద్ద చిన్నాన్న పెద్ద చిన్నమ్మ వీళ్ళందరూ కూడా ఎవరైతే గిఫ్ట్ తీసుకొచ్చారో వాళ్ళందరూ బట్టలు పెట్టడం ఇవైతే మేము చివరికి మేమే ఉన్నాం. మధ్యలోనే భోజనాలు టైంకి అయితే భోజనాలు కూడా వచ్చేసినాయి. భోజనాలు ఏ ఐటమ్స్ వచ్చినాయి ఏంటి అని అయితే ముందే చెప్తాను. ఇప్పుడు వరకు ఉండాలంటే మన వాళ్ళు అయితే కాదు, మంచి డెలీషియస్ ఫుడ్ అయితే మా చిన్నాన్న మాకు ఏర్పాటు చేశాడు. ఇందాకైతే మా రెండో అక్క మా చిన్న బావ గారు ఇంక ఇట్స్ టైం ఫర్ మీ, నేను మా వారు ఇద్దరం కూడా అయితే బట్టలు గిఫ్ట్ ప్యాక్ తీసుకెళ్ళాము. అవి కూడా అయితే చిన్నమ్మ వాళ్ళకి ప్రజెంటేషన్ చేసాము. మేము తీసుకెళ్ళిన ఒక ఎత్తు అయితే మాకు చిన్నమ్మ వాళ్ళు రిటర్న్ అయితే చాలా ఇచ్చారు. ఏమి ఇచ్చారో కూడా నేనైతే చెప్తాను.
ఇదైతే పైన పూజ జరుగుతూ ఉంది. మధ్యలో మనం అయితే కిందకు వచ్చేసి ముందు మన పొట్టలో ఆహారం వేసేయాలి కాబట్టి ముందు పిల్లలకి తినిపించడం ఇలా చేసాము. లంచ్ కూడా అయితే చక్కగా చాలా డిలీషియస్గా ఉంది. ఏ ఐటమ్స్ వచ్చినాయి ఏంటి అని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సత్యనారాయణ వ్రతం అంటే ఆ ప్రసాదాన్ని పెడతారు కదా, అది పొంగల్ అన్నము, తర్వాత బ్రెడ్ హల్వా, పూర్ణము మరియు గారె, పులిహోర తర్వాత పల్వాలోకి అయితే పన్నీర్ కుర్మా అండ్ పెరుగు చట్నీ కాంబినేషన్. నెక్స్ట్ వైట్ రైస్లోకి గీ తర్వాత పప్పు తర్వాత క్యాబేజీ ఫ్రై, గుత్తొంకాయ కూర, బెండకాయ ఫ్రై మరియు బీరకాయ దొండకాయ కాంబినేషన్లో అయితే చట్నీ అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్ సాంబార్ లేకపోతే ఎలా చక్కగా ముక్కలుగా కలిపినటువంటి సాంబారు, అప్పడము, పెరుగు, సాల్ట్ అండ్ దెన్ ఐస్ క్రీమ్. మా చిన్నమ్మ మా ముగ్గురు అక్క చెల్లెల కోసం అయితే ఈ చీర రేటింగ్ ఇచ్చారు.